టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ మరికొన్ని గంటల్లో 'పుష్ప 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో విడుదలైనటువంటి 'పుష్ప 1' సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ 'పుష్ప 2' మూవీతో ప్రేక్షకులను పరికించబోతున్నారు అల్లు అర్జున్. ఇదిలా ఉంటే 2020లో విడుదలైనటువంటి 'అల వైకుంఠపురం' సినిమాల తర్వాత తన పూర్తి సమయాన్ని 'పుష్ప' కోసమే కేటాయించారు అల్లు అర్జున్. 'అల వైకుంఠపురం' సినిమాలో క్లీన్ షేవ్, రఫ్ లుక్‌తో కనపడి అలరించాడు బన్నీ. ఆ సినిమా తర్వాత 'పుష్ప' కోసం గడ్డం పెంచడం మొదలెట్టాడు. 'పుష్ప' కోసం మొదటిసారి బన్నీ ఫుల్ మాస్ లుక్‌లో గడ్డం పెంచారు. సినిమాలో లుక్‌కి తగ్గట్టు అప్పుడప్పుడు కొంత కట్ చేస్తూ ఆ ఫుల్ గడ్డాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చారు. అలా అల్లు అర్జున్ గడ్డం తీయక దాదాపు 5 ఏళ్లు పూర్తవుతోంది. అల్లు అర్జున్ గడ్డం లుక్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి. 'పుష్ప 2' సినిమాలో కూడా ఈ గడ్డం లుక్‌తోనే పవర్‌ఫుల్‌గా కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. ఇకపోతే ఈ సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్ పూర్తిగా గడ్డం తీసేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం గురించి అల్లు అర్జున్ రీసెంట్‌గా ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ నా గడ్డం కారణంగా నా కూతురు అర్హ నా దగ్గరికొచ్చేది కూడా గాదు. దాంతో తనకి ప్రేమగా ముద్దు పెట్టలేకపోయాను. ఇలా తనతో ప్రేమగా 4 ఏళ్ళు అవుతుంది. అందుకే నేను ఎప్పుడెప్పుడు గడ్డం తీసేస్తానా అని అల్లు స్నేహారెడ్డి కూడా ఎదురు చూస్తోందని చెప్పాడు బన్నీ. దీంతో ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇప్పుడు 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే అల్లు అర్జున్ గడ్డం తీసేయబోతున్నాడని తెలుస్తోంది. ముందు తన కూతురు మీద ఉన్నటువంటి ప్రేమ, భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో గడ్డం తీసిపోతున్నాడని బన్నీ యొక్క మాటల ద్వారా మనకి అర్థమవుతోంది. అట్లాగే 'పుష్ప 2'కి సంబంధించి మరొక న్యూస్ కూడా వైరల్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నటువంటి 'పుష్ప 2' సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్‌కి పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ ఉండడంతో అన్ని భాషల్లో ఇప్పుడు 'పుష్ప మేనియా' నడుస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఏకంగా ఎక్కువ స్క్రీన్స్‌తో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా రికార్డ్ సృష్టిస్తోంది. 'పుష్ప 2' మూవీ దెబ్బ అలా ఇలా లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ దేశం మొత్తం మీద ఒకే ఒక్కసారి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ అవుతుంది. అదే 'అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్'. అవును. ఫస్ట్ టైమ్ ఎలాంటి కాంపిటీషన్ లేకుండా ఈ సినిమాకి పోటీ లేకుండా వచ్చేస్తుంది. పాన్ ఇండియా మూవీ అనే ట్యాగ్ లైన్ వచ్చిన తర్వాత ఒక సినిమా రిలీజ్ అవుతున్నా సరే తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీలో ఏదో ఒక భాషలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. కానీ మొదటిసారి 'పుష్ప 2' మూవీ దెబ్బకి అన్ని భాషల వాళ్ళు సినిమాలను రిలీజ్ చేసుకుని, సినిమాల యొక్క రిలీజ్ డేట్‌లని అనౌన్స్ చేసుకొని కూడా, ఆ రిలీజ్ డేట్‌లని వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇదొక భారీ రికార్డ్ అనే చెప్పొచ్చు. 'పుష్ప 2'తో రావాల్సిన హిందీ మూవీ 'విక్కీ కౌశల్ చావా' మూవీ డిసెంబర్ 6కి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ 'పుష్ప' మూవీ హైప్ చూసిన తర్వాత సినిమా వాయిదా పడింది. దీంతో 'పుష్ప'కి ఎదురు లేకుండా పోయింది. అలాగే మహారాష్ట్రలో ఎక్కువ శాతం థియేటర్లు 'పుష్ప 2' కేటాయించారు. తెలుగు ప్రముఖ హీరో మంచు విష్ణు హీరోగా నటించిన 'కన్నప్ప' సినిమా కూడా డిసెంబర్ 6 రిలీజ్ కావాల్సింది. కానీ ఈ సినిమాకి థియేటర్లు కూడా సరిపోయేలా లేవు. కాబట్టి అది కూడా పోస్ట్‌పోన్ చేశారు. అలాగే సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకపోవడం వల్ల 'కన్నప్ప' సినిమా ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ తదితరులతో పాటు రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా క్యామియో అప్పరెన్స్ పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా కూడా డిసెంబర్ నెలలో రిలీజ్ కావాల్సింది. అయితే 'పుష్ప' లాగానే 'గేమ్ చేంజర్' సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాన్ ఇండియా సినిమా కావడంతో దీన్ని కూడా థియేటర్స్‌కి ఇష్యూ వచ్చేలా ఉండడంతో దీన్ని కూడా వాయిదా వేశారు. దీంతో సంక్రాంతికి ఇది రిలీజ్ అవబోతుంది. 'పుష్ప 2 ది రివ్యూ' సినిమా విషయానికొస్తే తెలుగు సినిమా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించాడు. అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన నటించగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, జగత్ బాబు, ధనుంజయ, అనసూయ, సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.